RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గబ్బాయ గ్రామంలోని పాఠశాల వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి నీళ్లు వృధాగా పోతున్నాయి. ఓ ప్రక్క గ్రామాలకు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పైప్ లైన్లు లీక్ అయి నీళ్లు వృధాగా పోతున్నా గానీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు నామమాత్రంగా పనిచేస్తున్నారని, నిర్లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తెలియజేశారు. ఆదివాసులం మాకైతే 3 సంవత్సరాల నుండి ఈ రోడ్డు ఎప్పటికెళ్ళి అయిందో అప్పటికెళ్ళి నీళ్ళు అయితే లేవు. మా పైపు లైన్ తెగిపోయిందంటే మా ఎమ్మెల్యే సాబ్ కోనప్ప ఉండంగా ఇంకా చెప్పినప్పుడు కూడా పట్టించుకోలే. 2-3 లక్షల రూపాయలు కావాలి అని అన్నాడు. సర్పంచ్కి పోయినా ఒడ్డెపల్లి లావాణ్య, ఒడ్డెపల్లి శ్రీనివాసు, సిడంకంలో నా భార్య ఉప సర్పంచ్ మేము చెప్పుకున్నా కానీ ఏ నాదుడు పట్టించుకోలేడు, ఏ కార్యదర్శి పట్టించుకోకపోయే, ఎవ్వరు కూడా పట్టించుకోలేరు. మేము ఇప్పుడు ఎండాకాలం రోజులల్లా మా పశువులకు నీళ్లు, మాకు నీళ్లు, అక్కడ లీకేజ్ అయింది పంపు. ఆ పంపుని కూడా మేము ఎవరు పట్టించుకునే నాదుడే లేదు సారు. నీళ్ళు దయచేసి ఆ పంపు లీకేజ్ అయింది, దయచేసి పైపులేసి ఆ ఊరు నుండి ఈ ఊరి దనక ఈ టాంకి దనక నీళ్లు వచ్చేటట్టు మీరు చెయ్యాలి అని నేను కోరుకుంటాను సారు. ఇదే ఎవరు గబ్బాయి సార్, సిద్ధంపల్లి ఉప సర్పంచ్, ఒడ్డెపల్లి లావాణ్య, సిద్ధంకంల సిద్ధమ నానయ్య, ఒడ్డెపల్లి శ్రీను.